కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. ఎంత 70 days కూడా లేదు, 80 days లేదని మనం కౌంట్ చూసుకోండి. కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అందులో 600 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. హిందీలో 100 రావాలి, ఎక్కువ మంది రావాలి. ఇంత చేశారు, చాలా వెయిట్ అయిపోయింది. అసలు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఇచ్చిన చాలా చిన్నది అది, కానీ మీరు నాకు చాలా ఇచ్చారు. కానీ నేను ఇస్తానంటే మీరు ఏం ఇవ్వాలంటే 100 మార్క్స్ తెచ్చుకుని హిందీకి 600 మార్క్స్ తెచ్చుకుని మన స్కూల్లో అందరికీ మీరు ఇవ్వాలి. అసలు అది అప్నే స్కూల్తో एक उपहार అని ఉంది. మనకి 10th లెసన్ ఉంది కదా, అప్నే స్కూల్కి एक उपहार. మన స్కూల్కి మీరు ఏమి ఇస్తారు చూడండి. మీరు ఏమి ఇవ్వాలి? మీరు అందరూ పాస్ అవ్వాలి. 600 మార్క్స్ తెచ్చుకునే టార్గెట్ వాళ్ళు ఉన్నారు. అలాగే హిందీలో 100 మార్క్స్ తెచ్చుకోవడానికి టార్గెట్ ఉంది. ఇంతే డిసిప్లిన్గా మీరు ఈ 2 నెలలు 3 నెలలు ఉన్నారు కాబట్టి మీరు త్వరలో మీరు ఫేర్వెల్ డే కూడా చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి, క్లాస్ మధ్యలో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, టీచర్స్ అందరూ చెప్పినట్టు వినండి. ముఖ్యంగా ఎన్ఎస్ మేడం గారు ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆవిడ క్లాస్ మిస్ అవుతున్నారని బాధపడుతున్నారు, సెకండ్ థర్డ్. అలాంటివి మీరు ఇప్పుడు చూసుకోండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, టైం టు టైం మెయింటైన్ చేయండి. క్లాస్కి వచ్చేటప్పుడు మీరు 2 నెలలు వస్తారు, ఎవరి చేత తిట్టించుకోకండి, హ్యాపీగా చదవండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి మార్కులు తెచ్చుకోండి, అందరూ పాస్ అవ్వండి, ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఇది చాలా ఆనందం నాకు. చాలా ఇంట్లో నేను చాలా ఇప్పుడు పొందలేదు. నా బర్త్డే ఎంత గ్రాండ్ బర్త్డే నేను చేసుకునేది ఫస్ట్ టైం. నేను ఫ్యామిలీతో చేసుకుంటాను తప్ప ఇది అందరికీ తెలిసిపోయి మా చేస్తున్న ఈ బ్రో మొత్తం చేసాడు ఈ డే. చాలా సంతోషం అందరికీ, హెచ్ఎం గారికి, అలాగే మిగతా స్టాఫ్ అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా